రెడీ. భారతదేశంలో ఉన్న రైతులందరికీ నమస్కారం. ప్రస్తుత కాలంలో రైతు యొక్క బతుకు అధ్వానమైంది. కరువు కాటకాలు, ఈ ఫెర్టిలైజర్ వల్ల రైతులు నష్టపోతున్నారు. భూమి సారం మందులు కొట్టి భూమి యొక్క పోషక విలువలు కరిగిపోతున్నాయి. మన తిండి రోగాలమయమవుతుంది. ఆ మందుల కూడు మనం తింటున్నాం. ఎందుకు ఈ శాస్త్రవేత్తలు గమనించలేకపోతున్నారు? ఎందుకు ఈ రైతుని ఇబ్బంది పెడుతున్నారు? రైతు బాధ ఏంది? రైతు గోస ఏంది? ఈ రైతు ఎట్లా బతుకు ఎన్ని రోగాలు తట్టుకొని ఈ భూమి ఎందుకు ఖరాబ్ చేస్తారు? మరి ప్రశ్నించే నాయకులు లేడా? ప్రశ్నించే ప్రజలు లేరా? రైతులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏంది కథ? రైతు బతుకెట్లా? రైతు ఎట్లా బతుకుతాడు? రాయితే రాదని ఎట్లా అన్నారు? ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కట్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని కథలు. ఈ ఊసగిరుడు ఏం రైతు ఏం కనిపెడతారు? రైతులు ఎందుకు ఇబ్బంది పెడతారు? రైతే ఎందుకు ఇట్లా కరిగిపోతాడు? ఎండకు ఏంటి, వానకు తడిసి ఇటు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. రైతు గోస అధ్వానం బతుకు. ప్రపంచం శాస్త్రవేత్తలు మొక్కుతున్న వరిని రైతును కాపాడండి. రైతే దేవుడు. రైతు చేసిన సేవ ప్రపంచంలో ఎవ్వరు చేయలేదు. ముఖ్యంగా ప్రపంచ శాస్త్రవేత్తలకు, భారతదేశ శాస్త్రవేత్తలకు, నరేంద్ర మోడీకి, మన ముఖ్యమంత్రులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరికీ చెప్తున్నా, మన రైతు బతకాలి, ఆరోగ్యంగా ఉండాలి. మన ప్రపంచం మొత్తం మంచిగా వరి మంచిగా రైతు మంచిగా ఉండాలి. రైతు ఉంటేనే జై కిసాన్, జై భారత్, జై హింద్ మంచిగా ఉండాలి. జై రైతు బతకాలి, జై రైతు బతకాలి.